హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో కలెక్షన్ అన్నమాట. అంటే కొంతమంది కమెంట్ చేశారు, నెక్స్ట్ కమింగ్ అంతా మనకి సమ్మరే కదా, డైలీ వేర్ కి ఎక్కడికైనా చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి అటెండ్ అయినప్పుడు చాలా తక్కువ ప్రైస్ లో కాటన్ అలాంటి డ్రెస్సెస్ అయితే షేర్ చేయండి అక్క అని. మరి మీకు నచ్చుతో లేదు నాకైతే తెలియదు. చాలా తక్కువ ప్రైస్, చాలా తక్కువ ప్రైస్ లో కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ కోఆర్డ్ సెట్స్, మనకి టాప్ ఇంకా బాటమ్, కుర్తా ఇంకా ప్యాంట్ టైప్ వస్తుంది. ఒక సెట్ అయితే విత్ దుపట్టా ఉంది. సింగిల్ కుర్తా సెట్స్, సింగిల్ కుర్తాస్ కూడా ఉన్నాయి అనమాట. అయితే అన్ని ప్యూర్ కాటన్ ఇంకా సమ్ రేయాన్ అయితే ఉందనుకుంటాను. ఒకటి 1 or 2 అయితే రేయాన్ అయితే ఉందనుకుంటాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మీరు చెప్పినట్టే చాలా తక్కువ ప్రైస్లో వెతుక్కుని చాలా తక్కువ ప్రైస్లో లుక్ బాగుండాలి అన్నట్టుగా తీసుకొచ్చాను అనమాట. అంటే డైలీ వేర్కి, కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, ఎవరైనా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి గబగబా అలా వేసుకుని వెళ్ళిపోవచ్చు. అలాంటి టైప్ డ్రెస్సెస్ అనమాట. నచ్చుతుంది అనుకుంటున్నాను. పెద్ద కలెక్షన్ కాదని, చిన్న కలెక్షనే. తొందరగా వీడియో కూడా కంప్లీట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. ఆ కలెక్షన్ లో వన్ ఆఫ్ ద కుర్తా అంటే నేను వేసుకున్న కుర్తా ఇదేంటంటే మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి. తప్పకుండా గెంజి అయితే పెట్టుకోవాలన్నమాట. అలాంటి టైప్ అయితే ఉంది. బట్ చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది, బ్రిథబుల్ గా ఉంది. ఇంకా యోగ్ పట్టు వచ్చినప్పటికీ మనకి ఇలా సీక్వెన్స్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట. సింగిల్ కుర్తా 350 రూపీస్ అండి. కుర్తా అయితే 350 or 370 రూపీస్ పడుతుంది. మరొక నేను మీషో శారీస్ చేసినప్పుడు 256 రూపీస్ అని పెట్టేశారు కదా ఏ శారీ అని అనమాట. అది మనకి 270 or 280 మీషో యాప్లో ఉంది. నాకు విత్ పాయింట్స్ తోటి 256కి వచ్చింది అనమాట. నేను నెక్స్ట్ కమింగ్ మీషో వీడియో చేసినప్పుడు అది స్క్రీన్ షాట్ చేసి పెడతాను. నేను తీసుకున్న పేజ్ అది స్క్రీన్ షాట్ చేసి పెడతాను అనమాట మీషో వీడియోలోని. చాలా మంది కమెంట్ చేస్తారు, మీరు ఎందుకు తక్కువ రేట్ చెప్పేస్తారన్న. తక్కువ రేట్ కాదని, ఉన్న రేట్. మీకు కూడా పాయింట్స్ ఉంటాయి, రెగ్యులర్ కొన్న వాళ్ళకి ఉంటుంటారు కదా, వాళ్ళకి సమ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అలా 10-20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. 10-20 రూపీస్ పెరిగిపోతుంటుంది. వీడియో అప్లోడ్ చేస్తే కూడా 10-20 రూపీస్ పెరిగిపోతుంటుంది అనమాట ఇటు అటు. సో 10-20 రూపీస్ గురించి మీకు ఖచ్చితంగా ఏంటంటే తక్కువ రేట్ చెప్పేసావు అని అడగకూడదండి. కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. లెట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇదైతే చాలా బాగుందండి. కుర్తీ సూపర్గా ఉంది. మనకి ఇలాగా సైడ్ స్లిట్స్ వచ్చిందన్నమాట కుర్తాకి. నేను వైట్ కలర్ పలాజో ప్యాంట్ తో పేరప్ చేసిన సైడ్ పిక్ పెడతాను. వన్స్ చెక్. లెట్ స్టార్ట్ ద వ్లాగ్. బ్లాగ్లో ఫస్ట్ డ్రెస్ వచ్చినప్పటికి పింక్ షేడ్ మాట. ఇది ఒక క్వాడ్ సెట్ అండి. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా పింక్ షేడ్ లో వచ్చింది కుర్తా. ఇంకా మనకి ప్యాంట్ అయితే వస్తుంది, ఇలా వస్తుంది అన్నమాట. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్. నేను వేసుకుంది ప్యూర్ కాటన్ అండి. ఎంత ప్యూర్ అంటే జస్ట్ ఇప్పుడే వేసుకున్నాను, ఇలా నలిగిపోతుంది చూడండి. ప్యూర్ కాటన్. ఇదంతా మొత్తం ఫ్లోరల్ డిజైన్తో బాగుంది ఫ్యాబ్రిక్. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్. ఇలాగ వచ్చింది. దీని నెక్ ఇలా వచ్చింది, నెక్ ప్యాటర్న్ ఇలాగ వచ్చి కాలర్ టైప్ వచ్చి స్లిట్ వచ్చింది అనమాట. ఇంకా డ్రెస్ అంతా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్తో ఇలా థ్రెడ్, కాటన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఎలిఫెంట్ డిజైన్స్ అయితే వచ్చింది. ఇలా ఉంది ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. మంచి రేయాన్ ఫ్యాబ్రిక్. స్లీవ్స్ వచ్చినప్పటికి ఇలా వచ్చింది అనమాట. ఇలా నేను వేసుకున్న డ్రెస్ లా కాకుండా ఇలా ఒక బెల్ట్ టైప్ వచ్చి ఇలాగ వచ్చింది అనమాట. బాగుంది. ఎల్బో స్లీవ్స్. ఇది కుర్తా. సెమీ అనార్కలి టైప్ ఇచ్చారన్నమాట. సైడ్ స్లిట్స్ కాకుండా ఇలా ఇచ్చారు. సైడ్ స్లిట్స్ లేవు మనకి. మొత్తం ఫ్రంట్ అంతా ఇలాగా ఎలిఫెంట్ డిజైన్తో వచ్చింది కుర్తాకి. బ్యాక్ మళ్ళీ ప్లెయిన్. సైడ్ నా ఫుల్ పిక్ పెడతాను చూడండి ఒకసారి యాప్లోది. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయండి. పాకెట్స్ ఇలా వచ్చాయన్నమాట. ఫ్రంట్కి వచ్చింది. జస్ట్ లైక్ ఏలైన్ కుర్తీ లాగా ఉందండి. ఇది ఏలైన్ కుర్తీ లాగా వచ్చి ఇలాగా 2 పాకెట్స్ వచ్చాయి ఫ్రంట్కి. ఇదొకటి 2 పాకెట్స్ వచ్చింది. జస్ట్ లైక్ ఏలైన్ కుర్తీ అన్నమాట. మనకి ఇలా ఫ్రంట్ స్లిట్ లా వచ్చింది. ఇలా స్లిట్ వచ్చి ఇలా డిజైన్. ప్లెయిన్ అయితే కాదు, చిన్న ఇలా డిజైన్ అయితే వచ్చింది అనమాట. బాగుంది. నీట్గా సింపుల్గా చాలా బాగుంది. ఇది మనకి సెట్ వచ్చినప్పటికి 450 రూపీస్ ఎంత పడుతుందండి. బిలో 500 అండి. నేను ఎగ్జాక్ట్గా చెప్పండి, ఎందుకంటే మళ్ళీ 470 అవ్వచ్చు, 480 అవ్వచ్చు, 450 అని చెప్పారు ఏంటి అంటారనమాట. 10-20 రూపీస్ ఇటు అవుతుంటుందండి. మేము తీసుకున్న టైంకి, వీడియో అప్లోడ్ చేసిన టైంకి ఆ రేట్ పెరిగిపోతుంటా ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే కాయిన్స్, అంటే మనం ఎక్కువ తీసుకున్నప్పుడు కాయిన్స్ ఉంటాయి కదా, ఆ ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క యాప్లో ఉంటుంటాయి. ఇంకా క్రెడిట్ కార్డ్స్ వల్ల కూడా కొంచెం 10-20 రూపీస్ 50 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మేము ఒక్కోసారి అదే రేట్ చెప్పేస్తుంటాం, మేము తీసుకున్న రేట్ చెప్పేస్తుంటాము. సో మీరు ఏంటి అలా చెప్తున్నారు అనుకోకండి, ఆ డిఫరెన్స్ ఉంటుందండి. మరీ హండ్రెడ్స్ థౌజండ్స్లో డిఫరెన్స్ చెప్పలేదు కదా, 10-20 రూపీస్ డిఫరెన్స్దే కదా చెప్తున్నా. జస్ట్ అండర్స్టాండింగ్ అంతే. ఇట్లా వచ్చింది. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్, ఇలా వేస్ట్ బ్యాండ్ ఎలాస్టిక్ వచ్చింది. సింపుల్ పలాజో కటింగ్. బాగుందండి. మంచి ఫ్యాబ్రిక్తో వచ్చింది అనమాట. టాప్ ఇంకా బాటమ్ మనం వేసుకున్నాక
దుపట్టా వస్తుంది, చాలా బాగుంది. విత్ పాకెట్స్ వచ్చింది మొత్తం. దాంట్లో మొబైల్ పెట్టుకో, దాంట్లో మీరు ఏదైనా అమౌంట్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఈ డ్రెస్ బయటకి వేసుకునేటప్పుడు మనకు ఒక హ్యాండ్ బ్యాగ్ పౌచ్ అలాంటిది అవసరం లేదు అనమాట. చాలా బాగుంది కదా. ఇది కూడా కలర్ ఆప్షన్ ఉన్నది, అలాగే సైజ్ ఆప్షన్ ఉన్నది. సైజెస్ మనకి XXL వరకు ఉన్నాయండి. L to XXL వరకు ఉన్నది. కలర్స్ కూడా చాలా ఉంది, మీ చాయిస్ లో తీసుకోండి. కలెక్షన్ లో నెక్స్ట్ డ్రెస్ వచ్చినప్పటికి బ్లూ షేడ్ డ్రెస్ అండి. ఇది కూడా మనకి ఏంటంటే టాప్ బాటమ్ కోవర్డ్ సెట్ లాంటిది అనమాట. కుర్తీ ఇంకా ప్యాంట్ అయితే వస్తుంది. కుర్తాకి వచ్చినప్పటికి ఇలా నెక్ ప్యాంట్ అని చాలా బాగుంది, కొంచెం స్పెషల్గా అనిపించింది. మొత్తం ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్ ప్యాంట్ అని ఇలా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట. కొంచెం ఏంటంటే కోట్ టైప్ అనిపించింది అనమాట నాకు. చూసారా, ఇలా ఉంది అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కలెక్షన్లో కలిపాను. చిన్న లైట్ ఆరెంజ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ మాట. ఇదంతా థ్రెడ్ వర్క్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. నెక్ ప్యాటర్న్ కూడా మనకి హార్ట్ షేప్లో వచ్చింది మాట, స్వీట్ హార్ట్ షేప్లో అయితే వచ్చింది. ఇంకా చూసారా, ఇది మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్. బట్ మనం వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే కుర్తా మీద ఇంకో కోట్ ఏదో చిన్న కోట్ వేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. స్టైల్ బాగుంది కదా. స్లీవ్స్ వచ్చినప్పటికి ఫుల్ స్లీవ్స్. స్లీవ్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఎడ్జ్కి సేమ్ నెక్ ప్యాటర్న్ ఎలాగ వచ్చిందో డిజైన్, అదే డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా మంచి రేయాన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది అనమాట. ఫ్రంట్ అంతా మనకి ఇలాగే ఉందండి. ఈ బ్లూ షేడ్ కూడా చాలా బాగుంటుంది. సైడ్ స్లిట్స్ వచ్చింది డ్రెస్కి, సైడ్ స్లిట్స్ అయితే వచ్చింది. బ్యాక్ మళ్ళీ ప్లెయిన్ వచ్చినట్టు. దీన్ని కూడా ప్యాంట్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది. బాటమ్ కి ఎడ్జ్ కూడా సేమ్ మనకి స్లీవ్స్ కి అలాగే వచ్చింది. టాప్ స్లీవ్స్ కి ఎడ్జ్ డిజైన్ అలాగే వచ్చింది అనమాట. సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. నీట్ గా ఉందండి, బాగుంది. దీంట్లో కూడా మనకి సైజెస్ XXL వరకు సైజెస్ ఉన్నది, L to XXL వరకు సైజెస్ ఉంది. దీని ప్రైస్ మనకి 450 అలాగా బిలో 500 పడుతుంది అనమాట. ఇది నేనైతే XXL తెప్పించుకున్నాను, ఎందుకంటే విత్ ప్యాంట్ కదా. సో XXL తెప్పించుకోవాలి. కుర్తా కొంచెం లూజ్ అయినా పర్లేదు, కానీ ప్యాంట్ మనకి XXL కానీ సరిపోతుంది అనమాట. కుర్తా XL సరిపోతుంది. చాలా వీడియో చెప్తూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇదనమాట. నెక్స్ట్ చూసేద్దాం. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఇంకా మనకి సైజ్ ఆప్షన్ కూడా ఉంది. L to XXL. కలర్స్ అయితే మేబీ మెరూన్ ఆర్ పింక్ ఇది ఉంది అనుకుంటాను. నెక్స్ట్ సెట్ వచ్చినప్పటికీ ఒక లైట్ లావెండర్ కలర్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్ లో 3 పీస్ డ్రెస్ మాట. ఇది మనకి కుర్తా ప్యాంట్ ఇంకా దుపట్టా అయితే వస్తుందండి. ఇది కూడా ప్యూర్ కాటన్ డ్రెస్ అండి, చాలా బాగుంది. యోక్ పార్ట్ అంతా ఇలా వచ్చిందన్నమాట. కుర్తా దుపట్టా ఇంకా మనకి బాటమ్. కుర్తా వచ్చినప్పటికి యోక్ పార్ట్ ఇలా వచ్చింది కదా, డిజైన్ మొత్తం ఇలా వచ్చింది. ఇది కూడా మనకి సెమీ అనార్కలి టైప్ వచ్చిందండి. ఇలా వైట్ కలర్ ప్రింట్ అన్నమాట. డ్రెస్ అంతా ఇలా వచ్చింది కుర్తాకి. స్లీవ్స్కి వచ్చినప్పటికి ఇలా ఎడ్జ్కి ఇలాగ వచ్చింది. యోక్ పార్ట్ ఇలా వచ్చింది. చిన్న స్లిట్ వచ్చి ఇలా వచ్చింది అన్నమాట. ఎల్బో స్లీవ్స్. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఈ మళ్ళీ నేను వేసుకున్న కాటన్ కంటే ఇది చాలా బాగుంది, మెత్తగా ఉంది. ఇది మెత్తటి కాటన్ ఫ్యాబ్రిక్. సెమీ అనార్కలి టైప్ డ్రెస్. కుర్చీలు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఫ్రాక్ టైప్ మళ్ళీ ఫ్రాక్ టైప్ వచ్చింది. కింద వచ్చినప్పటికి స్లీవ్స్కి ఎలాగ ఇచ్చారు, ఇక్కడ మనకి ఇలా బెల్ట్ టైప్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇలాగ ఇచ్చారండి, కొంచెం వైడ్గా ఇచ్చి కింద ఇలాగా కాటన్ లేస్ అయితే ఇచ్చారు. ఒకటి చిన్న టెజల్స్ లాగా ఇలా వచ్చింది అనమాట. బాగుంది ఇది కూడాను. ఈ కలర్ కూడా చాలా బాగుంది, లైట్ లావెండర్ కలర్. ఫ్రంట్ ఇలా వచ్చింది, బ్యాక్ బాగుందండి డ్రెస్. ప్యూర్ కాటన్ అండి. సమ్మర్కి చక్కగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. కలర్ బాగుంది. ప్రైస్ ఇది వచ్చినప్పుడు 750 రూపీస్ పడుతుందండి మనకి. ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ ప్యాంట్ వచ్చింది. నార్మల్ పలాజో. సేమ్ మనకి బాటంలో చిన్న డిజైన్ వచ్చింది కదా, అదే డిజైన్ బాటంకి వచ్చిందన్నమాట ప్రింట్. కుర్తాకి ఇలా ఎడ్జ్కి ఇచ్చారు కదా, ఇదే ప్రింట్ బాటంకి వచ్చిందన్నమాట. కుర్తా బాటమ్ ప్యూర్ కాటన్ అండి. ఎంత బాగుందో అసలు. సమ్మర్లో అండ్ డ్రెస్సెస్ భలే ఉంటాయి కదా. దీనిలో కూడా కలర్ చాయిస్ ఉంది మీకు, సైజ్ చాయిస్ ఉన్నది. ఆప్షన్ మీదే అన్నమాట. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. దుపట్టా అయితే ఇలా వచ్చింది. మొత్తం డ్రెస్సెస్ సూపర్గా ఉంటుందండి. చిన్న చిన్న పార్టీస్ కూడా అటెండ్ అయిపోవచ్చు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుని. చక్క మెత్తగా చాలా బాగుంది. బట్ మనకి ఏంటంటే గెంజి పెట్టాలండి వీటికి కొంచెం, అది కాకపోతే డ్రెస్ చాలా నీట్గా ఉంటుంది. మంచి ఇలా ఏదైనా వైట్ బీడ్స్ ఇయర్ రింగ్స్ ఇలాంటి డ్రెస్కి చాలా బాగుంటుంది కదా. మ్యారీడ్ వాళ్ళు అయితే చిన్న బ్లాక్ బీడ్స్ పేరప్ చేసుకోవచ్చు. మామూలు చిన్నపిల్లలు అయితే జస్ట్ అలా వేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే జస్ట్ ఇయర్ రింగ్స్ చాలు. ఇంకా కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకుంటే పిల్లలకైతే చాలా బాగుంటుంది. అంటే మనకైతే ఇవి ఓకే. ఇలాంటి డ్రెస్కి ఇలాంటి ఒకటి వైట్ బీడ్స్ ఇయర్ రింగ్స్
సూపర్గా ఉంటుంది కదా, చాలా బాగుంది డ్రెస్ అయితే. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. చాలా చిన్న వ్లాగ్ అండి ఇది, తక్కువ కలెక్షన్ తీసుకొచ్చాను. ఎందుకంటే అన్నీ చాలా తక్కువ ప్రైస్వే కదా, మేబీ ఎవరికి నచ్చుతుందో లేదో అని తీసుకొచ్చి అనమాట. నెక్స్ట్ ఎవరైనా కమెంట్ చేస్తే కలెక్షన్ కలుపుతాను, కానీ సమ్మర్ వస్తుంది కాబట్టి మేబీ యూస్ఫుల్ ఉండొచ్చు. ఇదేంటంటే బ్లూ కలర్లో ఇలా వచ్చింది, బ్లూ ఇంకా మనకి సీ గ్రీన్ డిజైన్ ఇలా వచ్చింది అనమాట. చిన్న సీ గ్రీన్ కలర్ వచ్చింది చూసారా, ఇంకా నేవీ బ్లూ అన్నమాట. ఇది మొత్తం ఇది లాంగ్ సింగిల్ కుర్తీ అండి, లాంగ్ కుర్తీ. నేను ప్రీవియస్ వీడియోలో కూడా బ్లూ కలర్ కుర్తీ వేసాను చూసారా, లాంగ్ కుర్తీ మొత్తం మనకి కింద వరకు వస్తుంది అనమాట, యాంకిల్ సైజ్ వరకు వస్తుంది. ఇది కూడా సేమ్ అలాంటిది, యాంగిల్ కాదు కాఫ్ లెంత్ వరకు వస్తుంది. ఇది కూడా సేమ్ అలాంటిది, బట్ కొంచెం డిజైన్ అయితే మారింది అనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఎవరికైనా ఇలా కుర్తీ, కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనకి డ్రెస్ తీసుకున్నప్పుడు ప్యాంట్తో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సింగిల్ కుర్తీ తీసుకుని లెగ్గిన్ ఆర్ పలాజో సంథింగ్ అలా పేరప్ చేసుకుంటారు కదా, అలా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇలా కుర్తీ తీసుకోండి. ఇది మనకి 550 వరకు పడుతుందండి. ఎగ్జాక్ట్ ప్రైస్ పక్కన పెడతాను, మీరు లింక్ ఓపెన్ చేస్తే మీరు చూసుకోవచ్చు. కాలర్ నెక్ ఇలా వచ్చింది అనమాట. ఫ్రంట్ అంతా మనకి ఒక పాటు మంచి డిజైన్ అయితే వచ్చింది. ఇదంతా మనకి ఇలా చిన్న సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది, చాలా బాగుందండి, మంచి డీసెంట్ లుక్ ఉంది అనమాట. కుర్తా ఒకటే 550 రూపీస్ ఎంత అనుకోకండి, క్వాలిటీ అలాగే ఉందన్నమాట. ప్యూర్ కాటన్, ఇంకా ఇలాగా మంచి యోపాట్తో వచ్చింది. ఎల్బో స్లీవ్స్ కెడ్జ్ కూడా మనకి ఇలా ఇచ్చారు, ఇలా నెక్కి ఇచ్చారు కదా డిజైన్, సేమ్ అది స్లీవ్స్కి ఇలా ఇచ్చారు అనమాట. బాగుందండి. ఇది కూడా సెమీ అనార్కలి టైప్ అయితే వస్తుంది. సెమీ అనార్కలి కదా, ఫుల్ అనార్కలి లాగే ఉంది, చాలా పెద్దగా ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉంది. సేమ్ అదే నేను ప్రీవియస్ వీడియోలో కూడా బ్లూ కలర్ డ్రెస్ని చూసారు, చూపించాను చూసారు, బ్లూ అండ్ మెరూన్ అనుకుంటా, గుర్తులేదు నాకైతే. ఇలాగా ఓపెన్ అవుతుంది కదా, సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. ఇది డిజైన్ ఇలా ఇవేనంటే చాలా అఫీషియల్గా ఉంటుందండి. కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఒక లెగ్గిన్తో పేరప్ చేసుకుంటే సూపర్ మాట. అంటే కొంతమందికి అంటే రెడీమేడ్ టాప్ బాటమ్ తీసుకున్నప్పటికీ ఎవరికో ఎందుకంటే నాకు ప్రాబ్లం వస్తుంటుంది. కొన్ని డ్రెస్సెస్కి ఏంటంటే ప్యాంట్ సెట్ అవ్వదు. డబుల్ ఎక్స్ఎల్ తీసుకుంటే టాప్ లూజ్ అయిపోద్ది, బాటమ్ ఎగ్జాక్ట్ సరిపోద్ది. ఎక్స్ఎల్ తీసుకుంటే టాప్ ఎగ్జాక్ట్ సరిపోద్ది, బాటమ్ టైట్ అయిపోద్ది. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ కుర్తీ తీసుకుని లెగిన్, అదర్వైజ్ పలాజో ఏదైనా పేరప్ చేసుకున్నాం, పెన్సిల్ కట్ ప్యాంట్స్, జీన్స్ మీద కూడా మనం ఈ పేరప్ చేసుకోవచ్చు. యాంకల్ లెంత్ జీన్స్ తీసుకుని దాని మీద పేరప్ చేస్తాం, సూపర్గా ఉంటుంది, మంచి డీసెంట్ లుక్ అయితే ఉంటుంది. ఎవరైనా ట్రై చేసుకోవాలంటే ట్రై చేసుకోండి. కుర్తీ మనకి 550 పడుతుంది, పలాజో మనకి ఒక 300 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. అంటే ఒక 800-850కి సూపర్ డ్రెస్ మాట వచ్చేస్తుంది, చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. చున్నీ అలవాటు లేని వాళ్ళు కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. చున్నీ అవసరం లేదు అసలు. ఇది కూడా చాలా బాగుందండి. మొత్తం మీద కలెక్షన్ అయితే నేను వేసుకున్న కుర్తీ వచ్చినప్పటికి 350 రూపీస్ ఎంత పడుతుందండి. సింగిల్ కుర్తీ, ప్యూర్ కాటన్ అనమాట ఇది. ఇంకా ఒక లావెండర్ కలర్ విత్ దుపట్టా సెట్, టాప్ బాటమ్ దుపట్టా సెట్, పింక్ కలర్ కోడ్ సెట్, బ్లూ కలర్ కోడ్ సెట్, నెక్స్ట్ ఈ సింగిల్ కుర్తీ ఒకటి. టోటల్ 4 or 5 డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. కలెక్షన్ నచ్చుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. చాలా మంచి ఆఫర్ అయితే నడుస్తుంది ఫ్లిప్కార్ట్లోని. ఎవరికైనా కావాల్సి వెంటనే పర్చేజ్ చేసుకోండి. మొన్న నేను చూపించిన 3 డ్రెస్సెస్, పార్టీవేర్ డ్రెస్సెస్లో సమ్ సైజెస్ అయితే దొరకలేదంట, అందుకే చెప్తున్నాను. ఇంకా మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ చేసుకోవడానికి సేమ్ మీషోలో 7 days రిటర్న్ పాలసీ అయితే ఉంటుంది, అలాగైనా రిటర్న్ చేసుకోవచ్చు. ఇంకా కమింగ్ కలెక్షన్లోని ఇలాంటి తక్కువ రేట్లోని కోడ్ సెట్లోని జస్ట్ 400-500 రేంజ్లో డ్రెస్సెస్ తీసుకురండి అక్క అని ఎవరైనా కమెంట్ చేస్తే ఒక 100-200 మంది తప్పకుండా కలెక్షన్ తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.